విశాఖపట్నంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ గా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. 98,000 కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో పాటు బ్రూక్ఫీల్డ్ సైతం 1.10 లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న 1000 మెగావాట్ల రిలయన్స్ డేటా సెంటర్ కు అనుబంధంగా ఇది పనిచేయనుంది. సబ్ స్టేషన్లు, అవసరమైన విద్యుత్ ఫీడర్లతో భవిష్యత్తు ఆవిష్కరణలకు వీలుగా దీన్ని ఏర్పాటు చేయనుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలున్న నెట్వర్క్లలో ఒకటిగా రిలయన్స్ డేటా సెంటర్ ఉండబోతోంది. రిలయన్స్ డిజిటల్ కనెక్షన్ జాయింట్ వెంచర్ 98,000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్న విషయాన్ని వెల్లడించడం సంతోషాన్ని కలిగిస్తుందని మంత్రి లోకేష్ ఎక్స్ లో పోస్టు చేశారు. విశాఖ భారతదేశ డేటా రాజధానిగా అవతరించబోతుందని పేర్కొన్నారు.